పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దయచేసి కొంచెం మారండి అమ్మలు. అధినేత ఎలా, మీరిలా ఉంటే ఎలా? అనంతపురం, కడపలలో పరిస్థితులు ఇలాగే ఉంటే త్వరలో ఎన్నికల్లో చాలా కష్టమట. చంద్రబాబు అన్నదే జరుగుతుందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చెప్తున్న మాటల్ని కూడా ఎమ్మెల్యేలు లెక్క పెట్టడం లేదు. ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరచకపోతే వన్ టైం ఎమ్మెల్యేగా మెరిగిపోతారని ఆయన చేసిన హెచ్చరికలు మామూలుగా చేసినవి కాదు. ఆయన 4.5 దశాబ్దాల రాజకీయం జీవితం నేర్పిన పాటలను అనుసరించి ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం అసలు మాట ఉండడం లేదు. తామే అన్నిటికీ అతిథులమని వారు నమ్ముతున్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు కూడా అత్యధిక మంది ఎక్కువగా తమ నియోజకవర్గాల్లో ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దాదాపు 80 మంది కొత్త వారు శాసనసభకు ఎన్నికారు. వీరిలో అత్యధిక మంది అతి చేస్తున్నారని చంద్రబాబుకు నివేదికలు అందుతున్నాయి. అందులోనూ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు నియోజకవర్గంలో చీమ చిట్టుకోమన్నా తమకు తెలియాల్సిందేనంటున్నారు. తాము చెప్పిన వారికి, సూచించిన వారికి మాత్రమే పదవులు, కాంట్రాక్టర్లు ఇవ్వాలంటూ అధికారులపై చిరుబురులాడుతున్నారు. అంతటితో ఆగకుండా తమకు అడ్డం వచ్చిన వారిని అవసరమైతే పార్టీ పదవుల నుంచి తప్పించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు తమకు గత ఎన్నికల్లో వ్యతిరేకంగా చేసిన వారిని కూడా మంచి చేసుకుని తర్వాత ఎన్నికలకు సిద్ధమవలసిన వీరు సొంత పార్టీ నేతలను దూరం చేసుకుంటున్నారు. నా నియోజకవర్గం నా ఇష్టం అంటూ చెలరేగిపోతున్నారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డిపై కూడా ఇలాంటి నివేదికలే అందాయి. కేడర్ను పట్టించుకోకపోవడం, అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని హుకుం జారీ చేయడం, పార్టీ నేతలను కూడా లెక్క చేయకపోవడం వంటివి కడప రెడ్డమ్మపై తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. మరోసారి కడప టికెట్ మాధవరెడ్డికి ఇస్తే తాము పరోక్షంగానైనా ఓడిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలే శపథాలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో మాధవరెడ్డి వ్యవహార శైలి ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని ఆమె చేరదీయడం కూడా విమర్శలకు దారితీసింది. మాధవరెడ్డి మాటలు, తీరు సొంత పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మహానాడు సక్సెస్ వెనుక తామున్నామన్న ధీమతో మాధవరెడ్డి మరింతగా రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు దృష్టిలో మాధవరెడ్డి పడ్డారని, ఏపీలో కేబినెట్ విస్తరణ జరిగితే మాధవరెడ్డి భర్తకాయమని ఆ అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక ఆలగడ్డలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన భూమా అఖిలప్రియ కూడా నిత్యం వివాదంలో చిక్కుకుంటున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. 2014లో ఏకగ్రీవంగా గెలిచిన అఖిలప్రియ 2019లో ఓటమి పాలయ్యారు. 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను చెప్పినట్టే నడుచుకోవాలని ఆమె ఆదేశాలు జారీ చేయడంతో పాటు తాను సూచించిన వారికి పదవులు ఇవ్వాలంటున్నారు. హైకమాండ్ వద్ద పైరవీలు చేసుకుని పదవులు తెచ్చుకున్న వారిని ఆలగడ్డలో కాలు మోపనివ్వబోమని కూడా అఖిలప్రియ చేసిన హెచ్చరికలు పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. మరొకవైపు ఆలగడ్డలో చికెన్ దుకాణాల నుంచి ఆమె అనుచరులు అక్రమంగా వసూలుకు దిగడం కూడా విమర్శలకు తావిస్తుంది. ఒక అఖిలప్రియకు సొంత బంధువులందరూ దూరం కావడంతో పార్టీ నేతలను కూడా డోంట్ కేర్గా వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు అఖిలప్రియకు కేడర్ నుంచి కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.